దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 136. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుతాం. నాతో పాటు మీరు కూడా చదవటానికి ఇష్టపడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుతుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడనని ఒక్క సెకండ్ దేవునితో మాట్లాడు. ప్రార్థన చేసుకో. నాతో మీరు మాట్లాడండి, నన్ను నడిపించండి, నాకు సహాయం చేయండి. మనసులో ఒక్క సెకండ్ ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాలం సమీపిస్తుండగా ప్రభా, బల్ల దగ్గరికి మేము అందరం ఒలివాల మొక్కల వలె కూర్చుని ఉన్నాం. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, నాతో మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. మీ సహాయాన్ని కోరుకుంటూ బల్లలో యోగ్యంగా పాల్పొందే కృపను నాకు, మా ప్రియ సహోదరి సహోదరులకు మీరు అనుగ్రహించమని కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి మిక్కిలింత వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నా వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, మన టాపిక్, మన వెనకాల ఉన్న టాపిక్ ఏంటంటే శ్రమలు. శ్రమలు అనే టాపిక్ మంది. ఈ సంవత్సరం అంతా శ్రమలు అనే టాపిక్ మీద మనం ధ్యానం చేస్తాం. శ్రమలు అనగానే మనకి భయం కలిగిద్ది, కొంత బాధ వేసిద్ది. అమ్మో, నాకు ఈ శ్రమలు వస్తాయా అనేటువంటి దిగులు ఏర్పడిద్ది. ఈరోజు నా వర్తమానంలో ఇలాంటివి ఏమీ ఉండవు. నా టైటిల్ ఏంటంటే, శ్రమల వలన మేలులు ఏంటి, నాకు శ్రమ కలగటం వలన మేలేమిటి. నా యొక్క మెసేజ్ యొక్క టైటిల్ అది. శ్రమలు నాకు కలగటం వలన మేలు. శ్రమల వలన మేలు ఏంటి? శ్రమ పడినప్పుడు నీకు మేలు కలిగిద్దా? లోకం ఏం చెప్పిద్దంటే, శ్రమ పడినప్పుడు కన్నీరు వస్తుంది, బాధ వస్తుంది. శ్రమ నాకు సంతోషాన్ని ఇవ్వదు, దుఃఖం వస్తుంది. బైబిల్ ఏం చెబుతుందంటే, శ్రమ కలగటం వల్ల మేలు కలిగిద్ది. అందుకనే మొదటి నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమనందుట నాకు
మేలాయను. శ్రమ పొందటం వల్ల నిజంగా నీకు జీవితంలో మేలు కలిగిద్దా? అసలు శ్రమలు మనకు అవసరమా? శ్రమలు ఇక్కడ ఏం చెప్తుంది, మనకేం నేర్పిస్తాయో రోమాపత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో మనం నేర్చుకుంటాం. ఆ శ్రమలంట 5వ వచనంలో ఉన్నది, సిగ్గుపడచనేయదు. లోకం నిన్ను చూసినప్పుడు నవ్విద్ది, శ్రమ పడినప్పుడు వీడికంతా జరగాలి, లేకపోతే బోరెచ్చిపోతున్నాడు, వాడికంతా జరగాలి. లోకం నిన్ను నిందిస్తుంది, లోకం నీ తప్పుని ఎత్తి చూపిస్తుంది. అబ్బా నాకు ఆనందం ఉంది, ఆయనకి అక్కడ జరిగింది కాబట్టి నా కళ్ళకు ఆనందంగా ఉంది, అలానే శ్రమ పొందాలి ఆయనకి, అలానే ఉండాలి ఆయన అని ఆలోచిస్తారు. జనరల్గా మానవుని యొక్క నైజం, అది నైజం. ఇది నిజంగా ఈ శ్రమలు అనేది ఒక విశ్వాస జీవితంలో అవసరమా? రండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చూడండి 6వ వచనము. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చాలు, అవసరమును బట్టి కనబడింది మీకు వచ్చిన శ్రమలు అవసరమే, శ్రమలు మనకి అవసరమే. ఖచ్చితంగా శ్రమలు ఒక మనిషికి అవసరము. మరి శ్రమ పొందినప్పుడు నాకు మేలు జరిగిద్ది. బైబిల్లో అవసరం ఉంది, అవసరం అంటున్నాడు, ఒక మనిషికి శ్రమలు అవసరం అంటున్నాడు. మరి శ్రమల్లో నాకు మేలు జరిగిద్ది, ఆలోచించండి. చూడండి, కొన్ని శ్రమలు ఎలా వస్తాయి తెలుసా? అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. చూడండి, మనం బంగారు షాప్కి వెళ్ళామనుకోండి, గోల్డ్ కొనడానికి, వెడ్డింగ్ రింగ్ కానీ ఏదన్నా అవసరాన్ని బట్టి, మనకు అవసరాన్ని బట్టి ఒక రింగ్ కొనుక్కోవడానికి వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గర బిస్కెట్ ఉండిద్ది. బిస్కెట్ ఒక 10 గ్రామ్ బిస్కెట్ ఉండిద్ది, 5 గ్రామ్స్ బిస్కెట్స్ ఉంటాయి. నాకు 5 గ్రామ్స్ రింగ్ కావాలని అన్నాం అనుకోండి, బిస్కెట్ తెస్తాడు. దాన్ని అది బంగారమే, నువ్వు కూడా బంగారం లాంటి వాడివే. నువ్వు చాలా బంగారం, ప్యూర్ గోల్డ్ లాంటి దానివే. 916 కేడిఎమే, నువ్వు కూడా ప్యూర్ గోల్డ్ కలిగిన దానివే. కానీ ఆ గోల్డ్ ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? అగ్నిలో వెళ్ళాలి. అగ్నిలోకి వెళ్ళి ఆ బిస్కెట్ని కరిగించాలి. కరిగించినప్పుడు నీ మైండ్లో, నీ ఊహల్లో, నీ ఆలోచనలో ఉన్న హారము లేదా రింగ్ తయారై బయటకు వస్తుంది. నువ్వు చెప్తావు నాకు ఈ టైప్ ఆఫ్ రింగ్ కావాలి, నువ్వు చెబుతావు నాకు ఈ టైప్ ఆఫ్ గోల్డ్ చైన్ కావాలి, నాకు ఈ టైప్ ఆఫ్ నాకు నచ్చాలి అంటావు. పైగా అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? బిస్కెట్ ఇస్తాడు, ఒక బిస్కెట్ లాంటిది ఇస్తాడు. ఇదిగో 5 గ్రామ్స్ బిస్కెట్, ఇది అయిపోయింది అనుకోబాకు. దాన్ని ఏం చేస్తాడంటే కంసాలి అగ్నిలో దాన్ని కాలుస్తాడు. దాన్ని తీసుకు
అద్భుతమైన రింగ్ తయారవుతుంది. నువ్వు ఊహించిన రీతిగా రింగు తయారై బయటకు వస్తుంది. నువ్వు చూసింది మొట్టమొదటి బిస్కెట్టే, తర్వాత అది రింగుగా మారి బయటకు వస్తుంది. దేవుడు కూడా నిన్ను ఒక బంగారపు బిస్కెట్గా చూస్తాడు, ఒక గోల్డ్ బిస్కెట్గా చూస్తాడు. నీకు శ్రమను అవసరాన్ని బట్టి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు తెలుసా? ఒక అందమైన హారముగా నిన్ను తయారు చేయటానికి, సంఘానికి నువ్వెంతో ఉపయోగపడటానికి, నీ కుటుంబానికి నువ్వెంతో ఉపయోగపడటానికి, సమాజానికి నువ్వెంతో ఉపయోగపడటానికి నీకు శ్రమలు అవసరమే. ఎందుకంటే సంఘములో ఒక అంగముగా ఉండటానికి, సంఘములో ఒక పిల్లర్గా ఉండటానికి, సంఘములో అనేక మందిని రాబడ్డానికి, ప్రభువు దగ్గరికి నిన్ను నడిపించడానికి నిన్ను అద్భుతంగా దేవుడు నిన్ను పుటమేస్తాడు. నువ్వు పుటమైపోతే, అగ్నిలో నిన్ను కాల్చకపోతే, అగ్నిలో నిన్నుకు ఆ యొక్క శ్రమని పెట్టకపోతే సువర్ణంగా తయారవలేవు. ఈ శ్రమలు నీ జీవితంలో మేలును తీసుకొస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీ అందరికి అర్థం అవటానికి. ఒక ఆయన దగ్గర ఇనప ముక్క ఉందంట. ఇనప ముక్క 250 గ్రాములు ఇనప ముక్క, 1/2 kg 250 గ్రాములు ఐరన్ రాడ్ ఉందంట. దానిని కాల్చాడంట, ఒక అగ్నిలో పెట్టాడంట. దాన్ని పెట్టినప్పుడు 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర హీట్ చేశాడు, బాగా హీట్ చేశాడు. 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర చేస్తే దానికి ఒక దానిలో అచ్చు పోసాయంట. అది ఒక గుర్రపు నాడ తయారైందంట. గుర్రపు నాడ, గుర్రం నడవటానికి మన బూట్లు ఎలా వేసుకుంటామో గుర్రానికి ఒక నాడ తయారు చేస్తారు. దాని ఖరీదు ఏంటంటే 500 రూపాయలు నాడ తయారైంది. ఎన్ని డిగ్రీస్ దగ్గర? 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర హీట్ చేస్తే 500 రూపాయలు కలిగిన నాడ, గుర్రపు నాడ తయారైంది. అది నచ్చలేదండి అతనికి. ఇది గుర్రానికి ఉపయోగపడిద్ది, నాకెందుకు ఉపయోగపడిద్ది? ఇదే 250 గ్రాముల 250 గ్రాముల ఇనప రాడ్డుని 1000 డిగ్రీ దగ్గర హీట్ చేస్తా. 1000 డిగ్రీస్ దగ్గర హీట్ చేస్తా. 250 గ్రాముల ఇనప రాడ్డుని 1000 డిగ్రీ దగ్గర హీట్ చేస్తా. హీట్ చేస్తే 1500 రూపాయలు విలువ కలిగిన గుండు సూదులు ఏర్పడతాయి అంట. 1500 రూపాయలు విలువ కలిగిన గుండు సూదులు ఉపయోగపడతాయి. మన పుస్తకాలు ఎగిరిపోకుండా ఉండటానికి గుండు సూదులు పెట్టుకుంటాం. 100 డిగ్రీస్ దగ్గర హీట్ చేస్తేనేమో 500 రూపాయలు కలిగిన గుర్రపు నాడ తయారైంది. 1000 డిగ్రీస్ దగ్గర హీట్ చేస్తేనేమో 1500 రూపీస్ కలిగిన గుండు సూదులు ఏర్పడ్డాయంట. అది కూడా నచ్చలేదండి ఆయనకి. మళ్ళీ 250 గ్రాముల ఇనుప రాడ్డుని తీసుకొని 1500 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర హీట్ చేశాయంట. 1500 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర హీట్ చేస్తే షేవింగ్ బ్లేడ్స్ ఏర్పడ్డాయంట. ఎన్ని రూపాయలు తెలుసా? సుమారు 50,000 రూపాయలు కలిగిన షేవింగ్ బ్లేడ్స్ ఏర్పడ్డాయంట. అది కూడా నచ్చలేదంట. 3000 డిగ్రీస్ దగ్గర హీట్ చేశాయంట. మళ్ళీ దాన్ని 3000 డిగ్రీస్ దగ్గర హీట్ చేశాయంట. 250 గ్రాముల ఇనప రాడ్డుని 3000 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర హీట్ చేశాయంట. 150,000 విలువ కలిగిన విమానంలో షాక్ అబ్జర్వర్స్ దగ్గర స్ప్రింగ్స్ ఉన్నాయంట. స్ప్రింగ్స్
విమానం దిగేటప్పుడు దబాని భూమి గుద్దుకోకుండా షాక్ అబ్జర్వర్ లాగా స్ప్రింగ్స్ ఉంటాయి, ఎలా దిగి అలా అలగిస్తుంది అన్నమాట. దాని విలువ ఎంత తెలుసా? 1,50,000 విలువ కలిగిన స్ప్రింగ్స్ ఏర్పడతాయంట. నీకు ఎన్ని శ్రమలు వస్తే అంత సువర్ణంగా మారిపోతావు. ప్రభువా, నాకు కొంచెం శ్రమలు కావాలి ప్రభువా, 100 డిగ్రీ సెల్సియస్ దగ్గరే నాకు చాలు ప్రభువా అంటే నీ విలువ 500 రూపాయలే. 500 రూపాయల విలువ కలిగిన శ్రమలు ఏర్పడతాయి. ప్రభువా, నాకు 1000 డిగ్రీ సెల్సియస్ దగ్గర నాకు శ్రమలు అనుగ్రహించు అన్నావు అనుకో, 1,500 రూపాయలు కలిగిన గుండు సూదులు ఏర్పడతాయి. 1,500 డిగ్రీస్ దగ్గర నన్ను హీట్ చేయి ప్రభువా, శ్రమలో నన్ను నడిపించు అని అన్నావు అనుకో, 50,000 విలువ కలిగిన షేవింగ్ బ్లేడ్స్ ఏర్పడతాయి. నన్ను అటు కాదు ప్రభువా, 3,000 డిగ్రీస్ దగ్గర నన్ను హీట్ చేయి, ఇది చాలా కష్టం, పర్వాలేదు ప్రభువా. ఆ ఇనుప రాడ్డు విమానాన్ని భూమికి గుద్దుకోకుండా షాక్ అబ్జర్వర్ లాగా స్ప్రింగ్స్ ఏర్పడతాయి అంట. దాని విలువ ఎంతంటే, ఒక్క స్ప్రింగ్ యొక్క విలువ 1,50,000 విలువ కలిగిన ఒక స్ప్రింగ్ ఏర్పడిద్దంట. శ్రమలు నీకు నీ జీవితాన్ని మేలు చేస్తాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నిజంగా శ్రమలు మనకి మేలు చేస్తాయా? 7 లక్షణాలు చెప్తాం మీకు, నోట్ చేసుకోండి, మళ్ళీ ధ్యానం చేయండి. కొత్త ఆలోచనలు మీకు వస్తాయి. నాకన్నా మీకు కొత్త ఆలోచనలు దేవుడు నడిపిస్తాడు. నేను చెప్పేదానికన్నా మీరు ఇంకా బాగా చక్కగా చెబుతారు. వర్తమానాన్ని ఎక్కడైనా ఉపయోగించడానికి ఉపయోగపడిద్ది. నోట్ చేసుకోకపోయినా రికార్డింగ్ ఉంటుంది, మళ్ళీ వినండి. దేవుడు నీతో మాట్లాడుతూ వస్తాడు. టైటిల్ ఏంటిది? శ్రమ. అంటే అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగచేయును. శ్రమలు మన జీవితంలో పరీక్షలను గెలిచేట్టుగా చేస్తాయి. ఇక తెలియకుండా ఒక రోగం వచ్చిందనుకోండి, హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. ఫిజికల్గా డాక్టర్ ఒక 5 రోజుల నుంచి ఈ మందులు కంటిన్యూ చేసుకో అంటాడు, మానబాకు కంటిన్యూ చేసుకో అంటాడు. మందులు వాడే కొంది నువ్వేమవుతావు సార్? చాలా శక్తిమంతుడుగా అవుతావు. శ్రమలు కూడా మనకేం నేర్పిస్తాయి అంటే, పరీక్షిస్తాయి. నువ్వు ఎలా ఉంటావో, ఈ శ్రమ నీకు ఇస్తే ఎలా ఉంటావు. ఈ శ్రమలో మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? విశ్వాసాన్ని నేర్పిస్తాయి. శ్రమలు మనకేం నేర్పిస్తాయి అంటే, మనలో ఉన్న అల్ప విశ్వాసాన్ని దూరపరుస్తాయి. దేవుడి మీద కాన్ఫిడెన్స్ ఏర్పడింది. నా ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు, నా ప్రభువు నన్ను బాగు చేస్తాడు, నా ప్రభువు నన్ను విశ్వాసులుగా మార్చేస్తాడు. శ్రమలు మనకేం నేర్పిస్తాయి తెలుసా? విశ్వాసాన్ని నేర్పిస్తాయి. ఎక్కడుంది బ్రదర్? యాకోబు రాసిన పత్రిక 211వ పేజీ, కొత్త నిబంధన గ్రంథంలో 211వ పేజీ, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి నానా విధములైన శోధనలలో పడినప్పుడు మహా ఆనందమని
ఎంచుకొనిడి. విశ్వాసాన్ని నేర్పిస్తాయి. శ్రమ నా ఫెయిత్ని పెంపొందిస్తుంది. ఇంకా ప్రభువులో బలంగా ఉండటానికి కాన్ఫిడెన్స్గా చెబుతావు. ఎవరన్నా బాధపడుతుంటే దేవుడు స్వస్థపరుస్తాడో లేదో, దేవుడు నన్ను బాగు చేస్తాడో లేదో, దేవుడు నన్ను ఈ పరీక్షలో పాస్ చేస్తాడో లేదో, నువ్వు దాన్ని అనుభవిస్తే కాన్ఫిడెన్స్ చెప్తాడు. మన దేవుడు గొప్పవాడు, విశ్వాసం చెప్తావు. ఆయన యందు విశ్వాసం ఉంచండి అని చెబుతాం. అందుకనే తన శిష్యులు అల్ప విశ్వాసులారా అన్నాడు. శ్రమలు విశ్వాసాన్ని నేర్పిస్తాయి. ఇప్పుడు చెప్పండి, శ్రమ కలగడం నీకు మేలా నష్టమా? ఇంకోటి చెప్పనా మీకు? ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. ఒక శ్రమ వచ్చింది అంటే, దేవుని యొద్ద నుంచి ఒక శ్రమ నీకు వచ్చిందంటే ఎన్నటికీ చచ్చిపోవు. ఎన్నటికీ నిన్ను బాధ పెట్టబవి. శ్రమ నిన్ను బ్రతికిస్తాయి, నీకు నష్టం చేయవు, నీ జీవితాన్ని నష్టం చేయదు, నిన్ను పాడు చేయవు. శ్రమలు నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. ఎగ్జాంపుల్ చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్ యోబుని చూడండి. ఒక్క దినములోనే పిల్లలు కోల్పోయాడు, ఒక్క దినములో ఆస్తి కోల్పోయాడు. మొదటి అధ్యాయంలో జరిగింది అది. చివరి అధ్యాయంలో రండి, యోబు 200 ఆశీర్వాదము, సౌందర్యవంత పిల్లలు అనుగ్రహించాడు. మునుపటి ఉన్నదానికన్నా 200 ఆశీర్వాదాన్ని యోబు చూశాడు. శ్రమలు విశ్వాసాన్ని నేర్పిస్తాయి. కాబట్టి శ్రమలు మనకి అవసరమే, మనకి పాఠాన్ని నేర్పిస్తాయి. రెండో విషయానికి వెళ్ళిపోతాను నేను. రండి, మళ్ళీ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మళ్ళీ 2వ వచనం చదువుకుందాం. 2, 3 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. రెండవది, శ్రమలు నీ జీవితానికి ఏమి నేర్పిస్తాయి తెలుసా? ఓర్పును నేర్పిస్తాయి. ఓర్పును నేర్పిస్తాయి, తగ్గించుకోవడం నేర్పిస్తుంది, ఎంతో విధేయత నేర్పిస్తాయి. మన జీవితంలో ఎన్నడూ రెచ్చిపోం, మనం ఎక్కడ రెచ్చిపోం. ఇతరులు ఎంత డబ్బా కొడుతున్నా కూడా, డబ్బా అంటే ఏంటి, ఎంత అతిశయంగా మాట్లాడుతున్నా కూడా రెచ్చిపోం మనం. శ్రమలు కలిగిన వారికి శ్రమలు ఏం నేర్పిస్తుంది తెలుసా? ఓర్పును నేర్పిస్తాయి. ఓర్పు నేర్పిస్తాయి, ఎలా ఓర్చుకోవాలో నేర్పిస్తాయి, ఎలాంటి టైంలో ఎలా ఓర్చుకోవాలో నేర్పిస్తాయి, ఓర్పుని తెలియజేస్తాయి. అందుకని రోమాపత్రికలు అన్నాడు, అక్కడ ఒక మాట కూడా ఉంది, మనం చూసాం ఇందాక 3వ వచనములో, 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు, శ్రమ ఓర్పును, కనబడిందా మీకు? శ్రమ ఓర్పు నేర్పిస్తాయి. చాలామంది యవనస్తులు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు, చాలా ర్యాష్గా మాట్లాడతారు. వాళ్ళ మాట తీరు అట్లా ఉండిద్ది. శ్రమ కలంగానే ఆ ర్యాష్తనం పోతుంది, ఆ ఫాస్ట్నెస్ పోతుంది. నిదానంగా మాట్లాడతాం. ఇప్పుడు చెప్పండి, శ్రమ మనకు మేలు చేస్తాయా, కీడు చేస్తాయా? మనకి ఎంతో పెద్దల దగ్గర ఎంత ఓర్పు కలిగి ఉండాలో నేర్పిస్తాయి. మన తల్లిదండ్రుల దగ్గర ఎంత ఓర్పు కలిగి ఉండాలో శ్రమలు నేర్పిస్తాయి. మనం చేసే ఆఫీసులో మన అధికారుల మధ్య ఎంత ఓర్పు కలిగి ఉండాలో శ్రమలు నేర్పిస్తాయి. దానివల్ల దేవుడు మనకి మేలు చేస్తాడే కానీ కీడు చేయడు.
అది మన జీవితాలకు మేలే జరిగింది, కానీ ఎన్నడూ కీడు జరగదు. ఇప్పుడు చెప్పండి, మొదటిది శ్రమ మనకేం నేర్పిస్తుంది? విశ్వాసాన్ని నేర్పిస్తుంది. 2, శ్రమ మనకేం నేర్పిస్తుంది? ఓర్పు నేర్పిస్తుంది. ఓర్చుకోవడం అంటే నేర్పిస్తుంది. ఓర్చుకుంటాం. ఎంత ఓర్పు నేర్చుకుంటామో, ఎంత విధేయత అంతా నలిగిపోయినప్పటికీ ప్రభు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో యోబుకి మించి నేను ఎవరు లేరు. ఎంత ఓర్చుకో. పక్కన ఫ్రెండ్స్ వచ్చి తిడతా ఉంటారు, ఎరా ఏ పాపం చేసావు నువ్వు, ఇంత భయంకరమైన శ్రమ వచ్చింది. ఓ పక్కన స్నేహితులు వస్తారు, తన భార్య, సొంత భార్య అనిది, దూషించి చచ్చిపోకూడదా నువ్వు అనిది. అయినా వాటన్నిటినీ యోబు ఓర్చుకున్నాడు. తన కుటుంబానికి 2 ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. నువ్వు ఓర్చుకుంటే నీ జీవితంలో 2 ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటావు. అర్థమైందా? ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసా అది మీకు? బెస్ట్ ఎగ్జాంపుల్ మనం కళ్ళ ఎదురు కనబడతాడు యోబు. శ్రమ నాకు మేలు చేస్తాయి. ఏ మేలు చేస్తుంది? నాకు విశ్వాసాన్ని నేర్పిస్తాయి. ఏ మేలు చేస్తుంది? నాకు ఓర్పుని నేర్పిస్తాయి. మూడోది చూద్దాం రండి. మూడవది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాలు కలిసి ఉన్నాయి. అది చదువుకుందాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కోయికాలు మొదలు వాటితో కట్టినేడేలా కనపడును. ఆ దినము దాన్ని తేటపరచును, అగ్ని చేత బయలుపరచబడును. వాని పని ఎట్టిదో అది అగ్నియే పరీక్షించును. ఎందుకు అగ్నిలో కాలుస్తాడు దేవుడు? అగ్ని లాంటి శ్రమలు ఎందుకు వస్తాయి? బంగారాన్ని తీసుకెళ్ళి, గోల్డ్ బిస్కెట్ తీసుకెళ్ళి అగ్నిలో పెడతాడు. దేనికి? ఆ గోల్డ్, ప్యూర్ గోల్డ్ 916 కేడియంలో కూడా ఏముంటుంది తెలుసా? మస్ట్ ఉండిద్దంట, మలినం ఉంటుందంట. సారీ, ఇది ప్యూర్ గోల్డే, దీనిలో కొంత మస్ట్ కలిసింది. దాన్ని హీట్ చేయటం వల్ల వేరైపోద్ది అది. శ్రమలు నీకేం నేర్పిస్తుంది తెలుసా? పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ప్యూర్ గోల్డ్గా తయారవుతావు. దాన్ని ఏమన్నా తెలుసా? మాలిన్యము నుండి తొలగించబడతావు. నీలో ఉన్న పాపము జీవితాన్ని నాకొద్దు అని చెదరించుకుంటావు. నాకొద్దు, ఈ జీవితం వద్దు, నాకు ఈ పాప జీవితం నాకొద్దు, ఈ మాలిన్యం నాకొద్దు, దీనివల్ల నాకు నష్టమే, దీనివల్ల నాకు ఎంతో నష్టం, నాకొద్దు ఈ పాప జీవితం. అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కూడా అగ్నిలో నువ్వు పుటమైపడినప్పుడు సువర్ణంగా మారుతావు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు నీకు మేలు చేస్తాయా, కీడు చేస్తాయా? ఆలోచించండి. శ్రమలు దేవుని యొక్క సారూప్యంలోకి మారుస్తాయి, దేవుని యొక్క స్వభావంలోనికి నిన్ను మారుస్తాయి, దేవుని యొక్క గుణలక్షణంలోనికి మారుస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు. 3వ దినాన తిరిగి లేచాడు, పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇది బైబిల్లో ఉంది మనకి, అవును కదా? తర్వాత విద్యులేని పామరులు పేతురు, యోహాను వారు బోధించడానికి వచ్చారు. కొన్ని వేల మంది వాళ్ళ ముందు ఉన్నారంట. ఆ శిష్యుల ముందు కొండ మీద నిలబడి పేతురు, యోహాను, యాకోబులను చూసి, వాళ్ళ ధైర్యం చూసి, వాళ్ళని చూసి ఇలా అన్నారంట, భూమిని తలకిందులు చేసేవారు మన మధ్యకు
వచ్చి ఉన్నారు అని అన్నారు. అని వాళ్ళు అన్నారంట, ఆ అన్యులు ఆ ప్రజలు అన్నారంట, అరే ఆ పేతురుని చూడు, అరే ఆ యోహాను చూడు, అరే ఆ యోహాను చూడు, ఆ యొక్క యాకోబుని చూడు ఎలా కనబడుతున్నారు, అచ్చం జీసస్ క్రైస్ట్ లాగా కనబడుతున్నారా, అచ్చం యేసుప్రభు అని మనం అంటే చూసామో సేమ్ అంతే కనబడుతున్నారు రా వాళ్ళు. ఏంటి రా వాళ్ళు అట్లా కనబడుతున్నారు, ఏంటి అలా కనబడుతున్నారు అని ప్రజలు అనుకున్నారంట. అంటే శ్రమలు దేవుని యొక్క స్వరూపులకు మారుస్తాయి, శ్రమలు దేవుని యొక్క రూపంలోకి మనం మారుస్తాయి, శ్రమలు ఆయన పరిశుద్ధులోనికి తీసుకెళ్తాయి, సువర్ణంగా మార్చబడతాం. ఒకరోజు నేను వాక్యం చెప్పడానికి దగ్గరలో ఒక ఊరికి వెళ్ళాను, మంగళగిరి దగ్గరలో. అక్కడి నుంచి నన్ను ఇంకో చోటకి తీసుకెళ్తున్నారు. అక్కడ అయిపోయింది ప్రసంగం, ఇంకో చోటకి వెళ్దాం బ్రదర్ అన్నారు. నేను కారు నడుపుతున్నాను, నా పక్కన ఒక కుర్రోడిని ఇచ్చి పంపించారు. అన్నకి మందిరం తెలియదు, అక్కడ తీసుకెళ్ళన్నారు. సరే ఆ కుర్రోడు మాట్లాడుతున్నాడు, అన్న మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని మాట్లాడుతున్నాడు. అచ్చా అలా మాట్లాడదు తెలుసా, వాళ్ళ పాస్టర్ గారి గొంతు ఎలా ఉండుద్దో సేమ్ అలా మాట్లాడాడు. ఒకసారి పాస్టర్ గారు ఏమనుకున్నా, వెనకాల కూర్చున్నాడేమో అనుకున్నాను నేను. బ్రదర్ మళ్ళీ మాట్లాడండి అన్న, ఏమడుగుతున్నారు అని అడిగా. మీరు ఏం చదువుకున్నారు బ్రదర్, మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నాడు. సేమ్ పాస్టర్ గారు లాగా మాట్లాడుతున్నాడు. వెనకాల మళ్ళీ బండి ఆపి వెనకాల చూసా, పాస్టర్ గారు ఏమో కూర్చున్నారు అనేది. ఎవరు లేరు, నేను ఆ కుర్రడే. సేమ్ వాళ్ళ పాస్టర్ గారు ఎలా మాట్లాడుతున్నాడు సేమ్ అంతే మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరమును వినెను. యేసుప్రభు వారితో ఎంతకాలం నువ్వు సహవాసం చేసావు, ఎన్ని సంవత్సరాలు? నాకు 53 సంవత్సరాలు వస్తున్నాయి, రేపు జూన్కి వచ్చేస్తాయి, 53 వచ్చేస్తాయి. ఆయన మాటలు, ఆయన దీనత్వము, ఆయన గుణలక్షణాల్లో నేను మార్చబడుతున్నానా? ఆలోచించండి. శ్రమలు మనలో ఉన్న మాలిన్యాన్ని తీసివేస్తాయి, దేవుని స్వరూపంలోనికి మారుస్తాయి. 3 విషయాలు చెప్పేసాను మీకు నేను, అప్పుడే 3 అయిపోయినాయి. 1, శ్రమలు విశ్వాసాన్ని నేర్పిస్తాయి, శ్రమలు ఓర్పుని నేర్పిస్తాయి. 3, శ్రమలు మనలో ఉన్న మాలిన్యాన్ని, మనల్ని పరిశుద్ధతలోనికి మారుస్తాయి. మాలిన్యాన్ని తీసివేస్తాయి, పరిశుద్ధిలోనికి మారుస్తాయి. 4వ దానికి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 473వ పేజీ. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనము. 17th వర్స్. నేను శ్రమల పాలై దీనుడైతిని, ప్రభువు నన్ను తలంచుకొంచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకుము. ఏం కనబడింది మీకు వచనంలో? శ్రమలు ఏం కనబడి చేసింది? హంబుల్ థైసెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దీనత్వాన్ని నేర్పిస్తాయి. శ్రమలు దీనుడుగా నేర్పిస్తాయి, దీనుడు అవటానికి నేర్పిస్తాయి, దీనత్వాన్ని నేర్పిస్తాయి. నీవు ఎలా కనబడుతుంది తెలుసా? ప్రభు యొక్క దీనత్వాన్ని ధరించుకుంటావు. 4వది, శ్రమలు ఏం నేర్పిస్తాయి తెలుసా? దీనత్వంలో నేర్పిస్తాయి. ర్యాష్గా మాట్లాడవు, చెదిరించుకో, పోవా అనను, పోవయా అనను. నీ స్వభావాన్ని మార్చేస్తాయి, ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. శ్రమలు దీనత్వంలోకి నడిపిస్తాయి, ఓర్పుని నేర్పిస్తాయి, విశ్వాసాన్ని నేర్పిస్తాయి, మాలిన్యాన్ని తొలగిస్తాయి. శ్రమలు దీనుడుగా ఏటుగా చేస్తాయి.
అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కోసం కలవరిశిల్లో ఆయన ఎంత తగ్గించుకుని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఎంత దీనత్వాన్ని నేర్చుకున్నాడో చూడండి. ఎంత దీనత్వం, ఎంత సారూప్యంలోకి మారిపోయాడో చూడండి. పరలోకం యొక్క సౌందర్యాన్ని ధరించుకున్నాడు. ప్రభు యొక్క ఆశ ఈ వర్తమానం ఎవరికో తెలుసా? పరలోకం యొక్క సౌందర్యాన్ని నువ్వు నేను ధరించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను శ్రమలు అనే టాపిక్ పెట్టినప్పుడు చాలా కంగారు పడ్డా. ఏముంటుందా నేను కూడా కంగారు పడ్డా. తర్వాత దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. నువ్వు కంగారు బాకు డానియల్, నీకు నేర్పిస్తాను. నేను ఏం నేర్పించాడు తెలుసా? అద్భుతంగా 4 లక్షణాలు నేర్పించాడు నా జీవితానికి. శ్రమలు విశ్వాసాన్ని నేర్పిస్తాయి. 2 శ్రమలు ఓర్పుని నేర్పిస్తాయి. 3 శ్రమలు మాలిన్యాన్ని తొలగిస్తాయి, అంటే పరిశుద్ధులకు మారుస్తాయి. 4 శ్రమలు దీనత్వాన్ని నేర్పిస్తాయి. ఎక్కడ పడితే అట్లా మాట్లాడం మన స్వభావాన్ని మార్చేస్తాయి. అరే నువ్వేనారా మొన్నటిదాకా ఎట్లా మాట్లాడేవరా, నువ్వేనా ఇంత మాట్లాడుతున్నావు? దీనత్వాన్ని నేర్పిస్తాయి, తగ్గించుకోవడం నేర్పిస్తాయి శ్రమలు. 5వ చూద్దాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 201వ పేజీ, కొత్త నిబంధన గ్రంథం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. రండి, రిఫరెన్స్ తప్పు రాశాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 211 పేజీ తీయండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం లేదా 2వ అధ్యాయం అనుకుంటా. రెండవ అధ్యాయంలో మొదటి అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీ నానావిధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని నేర్చుకోండి. మీరు సంపూర్ణులను అనగా అనుంగులను ఏ విషయములైన కొదువు లేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగించుడి. శ్రమ అక్కడ సంపూర్ణులు అని కనపడిందా లేదా? శ్రమ మనం సంపూర్ణులుగా అవ్వడానికి తయారు చేస్తుంది. పొందబో మహిమను పొందడానికి మనకెంతో సహాయం చేస్తుంది. అందుకనే పౌలు భక్తులు అంటే పొందబో మహిమను ఎదుట ఇప్పుడు కాలం యొక్క శ్రమలు ఎన్నదగివి కాదు. శ్రమలు పర్ఫెక్ట్నెస్లోకి తీసుకెళ్తాయి, సంపూర్ణతలోకి తీసుకొస్తాయి. చాలామంది రేమండ్ షూ వేస్తారు 20,000-30,000 పెట్టి. వాడు క్యాప్షన్ ఇస్తాడు, ఐఎమ్ ఏ కంప్లీట్ మ్యాన్ అని ఇస్తాడు. రేమండ్ షూట్ వేసుకోగానే నువ్వు కంప్లీట్ మ్యాన్ అవో. ఎవరైతే శ్రమలు కలిగి ఉండటం వల్ల ఆ శ్రమల్లో నువ్వు నేర్చుకునే విధానాన్ని బట్టి నిన్ను సంపూర్ణతలోకి తీసుకెళ్తాయి, పర్ఫెక్ట్నెస్లోకి తీసుకెళ్తాయి. శ్రమలు సంపూర్ణతలోకి తీసుకెళ్తాయి. 5 అయిపోయినాయి. శ్రమల వల్ల మనకి కలిగే లాభాలు లేదా మేలులు ఏంటంటే, శ్రమలు విశ్వాసాన్ని నేర్పిస్తాయి. 2 శ్రమలు ఓర్చుకోవడం నేర్పిస్తాయి.
3 శ్రమలు మాలిన్యం నుండి తొలగిస్తాయి. 4 శ్రమలు దీనత్వాన్ని నేర్పిస్తాయి. 5 శ్రమలు సంపూర్ణతలోకి తీసుకెళ్తాయి. 6వది రండి, రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనము. అంతేకాదు శ్రమ ఓర్పుని, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? శ్రమ ఓర్పును, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఓర్పు పరీక్ష. థర్డ్ స్టెప్ పరీక్ష నిరీక్షణ. నిరీక్షణ అంటే శ్రమల ద్వారా ఒక నిరీక్షణ నేర్చుకుంటాం. హోప్. నేను ఈరోజు చనిపోతే పరలోకం నా తండ్రి కృపాసం నేను కూర్చుంటాను. ఎందుకంటే బ్రతికున్న రోజుల్లో నా నోటితో నా పాపాన్ని ఒప్పుకున్నాను. బ్రతికున్న రోజుల్లో దేవుని వాక్యాన్ని నమ్మాను. బ్రతికున్న రోజుల్లో నేను నమ్మి బాప్తిజం తీసుకున్నాను. నాకు ఒక నిరీక్షణ ఏంటి తెలుసా? ఈరోజు నేను చనిపోతే ప్రభువుతో సదాకాలం నేను ఉంటాను. ఈ రక్షణ మార్గములో, విశ్వాస మార్గములో, ఓచుకునే మార్గములో నాకు ఎన్నో శ్రమలు కలిగినాయి. అయితే ఆ శ్రమలు నాకు ఒక నిరీక్షణ తీసుకొచ్చినాయి, నిరీక్షణ నేర్పించినాయి. శ్రమలు మనకి నిరీక్షణ ఇస్తాయి. ఒక రోగస్తుడి దగ్గరికి వెళ్ళండి, ఒక విశ్వాసి రోగస్తుడు ఏదైతే, బ్రదర్ ఎలా ఉన్నారంటే, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు మళ్ళీ తిరిగి నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను విశ్వాసంగా ఉంచుతాడు. నేను చనిపోయి నాకు బాధ లేదు బ్రదర్, నేను ప్రభుతో సదాకాలం ఉంటాను. నేను నిరీక్షణ నేర్పిస్తాయి శ్రమలు, నిరీక్షణ ఇస్తాయి. 6 అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. శ్రమలు మనకు విశ్వాసాన్ని నేర్పిస్తాయి, శ్రమలు ఓర్పుని నేర్పిస్తాయి, శ్రమలు మాలిన్యాన్ని తొలగిస్తాయి, శ్రమలు దీనత్వాన్ని నేర్పిస్తాయి, శ్రమలు సంపూర్ణతను నేర్పిస్తాయి, శ్రమలు నిరీక్షణ ఇస్తాయి. లాస్ట్ అండ్ ఫైనల్ 7వది కీర్తన 119. కీర్తన 119. కీర్తన 119 71వ వచనం. నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. లాస్ట్ అండ్ ఫైనల్ శ్రమలు ఏం నేర్పిస్తుంది తెలుసా? ఆయన కట్టడలు నేర్పిస్తాయి. అందుకనే మన వాగ్దానం కూడా అదే. నేను కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొందుట నాకు మేలాయను. శ్రమ మనకు ఏం నేర్పిస్తుంది తెలుసా? ఆయన కట్టడలు నేర్పిస్తాయి. మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఆయన కట్టడలు నేర్పిస్తాయి. ఇప్పుడు చెప్పండి, శ్రమలు మనకు మేలు చేస్తాయా, కీడు చేస్తాయా? మేలు చేస్తాయి. శ్రమలు మనల్ని పతనం చేస్తాయా, నాశనం చేస్తాయా? నిరీక్షణ ఇస్తాయా? నిరీక్షణ నేర్పిస్తాయి. శ్రమలు మనకు ఎన్నో మేలు చేస్తాయి. ఒక్కసారి రిమైండ్ చేసుకొని మన ప్రసంగాన్ని ముగించుకుందాం. మళ్ళీ ఒకసారి శ్రమలు అనే టాపిక్ని మనం మార్చుకున్నాం. శ్రమలు మన విశ్వాసాన్ని నేర్పిస్తాయి, శ్రమలు ఓర్పుని నేర్పిస్తాయి, శ్రమలు మాలిన్యాన్ని తొలగిస్తాయి, శ్రమలు దీనత్వాన్ని నేర్పిస్తాయి, శ్రమలు సంపూర్ణతలోకి నడిపిస్తాయి, శ్రమలు నిరీక్షణ నేర్పిస్తాయి, శ్రమలు ఆయన కట్టడలు నేర్చుకోవడం నేర్పిస్తాయి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకొని బల్లో పాల్పొందాం.